13 పేజీలు 56 పాయింట్లలో జైపూర్ డిక్లరేషన్ ని కాంగ్రెస్ ప్రకటించింది. 2014 ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలపై ముందే ఓ అంచనాకు వచ్చిన ఆ పార్టీ వాటన్నింటిపై తనదైన శైలిలో స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా మహిళా, మధ్యతరగతి యువకులను ఆకట్టుకునే ప్రకటన చేసింది. దేశంలో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆశయాలు, ఉన్నత విద్య అభ్యసించాలన్న యువత కలలు తమకు తెలుసని వివరించింది. వారి ఎదుగుదలకు ఉపకరించే విధంగా రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జైపూర్ విధాన పత్రంలో కాంగ్రెస్ స్పష్టం చేసింది. చింతన శిబిరం అంతటా యువమంత్రం జపించిన కాంగ్రెస్ ఇందులో భాగంగానే రాహుల్ కి ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. విధాన పత్రంలోనూ ఆ భావనలు ప్రతిఫలించాయి. దశాబ్దాలుగా వెన్నంటి నిలిచిన వర్గాలపైన కాంగ్రెస్ తమ ప్రేమను చాటుకుంది. సమాజంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఓబీసీ లాంటి అణగారిన పేద వర్గాల అభ్యున్నతికి పునరంకితమవుతామని తెలిపింది. ఇందుకోసం విశ్వసనీయమైన విధానాలను, కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామని హామీ ఇచ్చింది. మైనారిటీల భద్రతపై విధాన పత్రంలో ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఇందుకు సంబంధించిన వారికి రక్షణ కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసి తన రాజకీయ చిత్రతను ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరులో విజయం సాధించలేమనే నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ భాజపా వ్యతిరేక శక్తులను కూడదీసుకునే దిశగా బలమైన సంకేతాలే ఇచ్చింది. లౌకిక శక్తులు ఏకం కావాలంటూ విధాన పత్రంలో పిలుపునిచ్చింది. చెల్లని సిద్ధాంతాలు, తత్వాలతో సమాజాన్ని విభజించే విధానాలు పాటిస్తున్న రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. లౌకికవాదంతో సాగే భావ సారూప్య పార్టీలతో పొత్తులు ఉంటాయని పరోక్షంగా ప్రస్తావించింది. అయితే యూపీఏ పనితీరు ఆధారంగానే ఈ ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతామని జైపూర్ విధాన పత్రంలో కాంగ్రెస్ స్పష్టం చేసింది. లౌకిక భావనలతో సుస్థిర ప్రభుత్వం, సుపరిపాలన, సమున్నత విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడిన తీరును వివరిస్తామని చెప్పకనే చెప్పింది. అవినీతిపై దేశ ప్రజల్లో పెల్లుబిక్కుతున్న ఆగ్రహాన్ని జైపూర్ విధాన పత్రంలో ప్రస్తావించిన కాంగ్రెస్ ఆ రాకాసి అంతానికి కట్టుబడి ఉన్నామని సెలవిచ్చింది. అవినీతిపై పోరాటం కొనసాగుతుందని, ముఖ్యంగా అధికారుల్లో, రాజకీయాల్లో పెనవేసుకున్న ఈ జాడ్యాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ప్రతినబోనింది. లోక్పాల్ బిల్లును తెచ్చేందుకు కట్టుబడి విధాన పత్రంలో ప్రకటించింది. 2014 ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేర్చుకుందని భావిస్తున్న నగదు బదిలీ పథకంపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలనకు నగదు బదిలీ పథకం ఉపకరిస్తుందని విధాన పత్రంలో స్పష్టం చేసింది. నిర్ణీత కాల వ్యవధిలో ప్రభావవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ వివరించింది. యూపీఏ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని కాకుండా పేదల్ని నిర్మూలిస్తున్నాయన్న ఆరోపణలకు కూడా జైపూర్ విధాన పత్రంలో కాంగ్రెస్ సమాధానమిచ్చింది. సామాజిక న్యాయం జరిగే ఆర్థిక వృద్ధిదే నిజమైన అభివృద్ధి అనేది యూపీఏ ఆదర్శ భావనని ప్రకటించింది. అంతేకాదు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడమే కేంద్రం ముందున్న అతిపెద్ద సవాలని విధాన పత్రంలో స్పష్టం చేసింది. సమాజంలో అసమానతలను రూపుమాపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆందోళనలు, పదునైన చట్టాలతో పెట్టుబడులు పెట్టేందుకు సందిగ్ధంలో పడుతున్న పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. దేశంలో చక్కని వ్యాపార వాతావరణం నెలకొల్పేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అనుకూలమని స్పష్టం చేసింది. చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులను తాము ఆహ్వానించిన విషయాన్ని మరవరాదని కాంగ్రెస్ గుర్తు చేసింది. దేశంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా విధాన పత్రాన్ని రూపొందించిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలో ప్రక్షాళన జరగాలనుకుంటోంది. జైపూర్ విధాన పత్రంతో అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చామని భావిస్తున్న కాంగ్రెస్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం జైపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పొత్తుల మంత్రం జపిస్తోంది. కాకపోతే 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన పార్టీ ఎందుకింత బేలగా మారింది? కోటలు బీటలు వారుతున్నాయని బహిరంగంగానే వాపోతోంది. అందులోనూ సార్వత్రిక ఎన్నికలకి దాదాపు ఏడాది ముందే ఎందుకీ మేలుకొలుపు? అర్థం చేసుకుంటే దానిలోనే కాంగ్రెస్ ఎన్నికల విధానం 2014 స్పష్టంగా కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు విజయ సూత్ర అన్వేషణ అనే అంతర్మథనం సాగించిన కాంగ్రెస్ ఆ దిశగా పెద్ద ప్రణాళికనే సిద్ధం చేసుకుంటోంది. దానికి వారి ప్రధాన వ్యూహం పొత్తుల మంత్రం. 130 ఏళ్ల ఘనమైన చరిత్ర, సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన అనుభవం అన్నింటినీ పక్కకు నెట్టిన సమకాలీన పరిస్థితులతో పొత్తుల ఎత్తులు తప్ప మరో మార్గం లేదంటున్నారు కాంగేయులు. ఈ నేపథ్యంలోనే రాజకీయ సవాళ్లను అధిగమించడంలో భాగంగా కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. వీలున్న చోటల్లా భావసారూప్యమున్న ప్రాంతీయ శక్తులకు స్నేహహస్తం ఇవ్వాలని నిర్ణయించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సవాళ్లు, మహిళా సాధికారత, భారత్ ప్రపంచ పరిణామాలు,
పార్టీ సంస్థాగత సమస్యలపై చర్చ అంటూ కొలువుదీరిన చింతన్ శిబిర్లో కాంగ్రెస్ ప్రధాన మేధోమథనం సాగింది మాత్రం రాజకీయ భవితవ్యంపైనే. అందుకే చింతన్ శిబిర్ ముగిసేసరికి కాంగ్రెస్ ఒక విషయాన్ని స్పష్టంగా అంగీకరించింది. అది రానున్న ఎన్నికల్లో ఒంటరిగా గెలవలేమని. ఇప్పుడున్న కూటమితోనే ఏటికి ఎదురీది అధికారంలోకి రావడం కల్లా అని. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి ఖండనలు లేవు. సార్వత్రిక ఎన్నికలకి ఏడాదికి ముందే కాంగ్రెస్ ఇంత నిజాయితీగా వాస్తవాన్ని అంగీకరించడం వెనుకున్న వ్యూహాలేంటి? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే ఆసక్తి రేపుతున్న అంశం. కాంగ్రెస్ నేతల మాటల్లో ఒక్క విషయం స్పష్టం. రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. వీలైనంత వరకు ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకి ముందే పొత్తులు కుదుర్చుకోవడం తప్పనిసరి. అయితే గతంలోలా భ్రమంలో విహరించకుండా నిజాన్ని ముందే ఒప్పేసుకోవడం, ఆ విషయాన్ని పార్టీలో అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఈసారి కీలక పరిణామం. ఈ ఎన్నికల తంత్రంలో భాగంగానే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి అంతా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు అవసరమే అంటూ బృందగానాన్ని ఆలపించారు. In states in which we are in alliance, we have to strike a fine balance between respecting these alliances and ensuring that the party rejuvenation is not compromised. Now, since 2004, the Congress-led UPA government under Prime Minister Dr. Manmohan Singh Ji's leadership has introduced truly revolutionary programs and enacted historic legislation flowing from our manifestos. అధినేత్రి మాటల ప్రకారం చూస్తే ప్రతి రాష్ట్రంలో భావ సారూప్యమున్న పార్టీల్ని వెతికి పొత్తులు కుదుర్చుకోవడం ఇప్పుడు వారి ముందున్న ప్రధాన కర్తవ్యం. తద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నాలకి చాలినంత సమయం వారి చేతుల్లో ఉంది. దానికోసం చింతన్ శిబిరం ద్వారా అందించిన సంకేతాలే పెద్ద ఆహ్వాన పత్రికలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ కాంగ్రెస్ ఇంత ముందుగానే ఎందుకీ పొత్తుల కోసం హడావిడి చేస్తోంది అంటే దాని కారణాలు దానికి లేకపోలేదు. సార్వత్రికానికి ఏడాది ఉన్నా రానున్న ఏడాది మొత్తం ఎన్నికల సందడే. ఈ ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు. అవి ముగిసిన 2 నెలలకే మేలో కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రజాక్షేత్రానికి వెళ్లాల్సింది. ఈ హడావిడి సద్దుమణగక ముందే 2014 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే రానున్న ప్రతి ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా కాంగ్రెస్ పార్టీకి మాత్రం అది కత్తిమీద సామే. ప్రతి అంశం యువరాజుకి భవిష్యత్లో దక్కాల్సిన కిరీటంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించేదే. అందుకే అసలు ముహూర్తానికి ఏడాదికి ముందే జైపూర్ వేదికగా సమరభేరి మోగించడమే కాక రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖాయం చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్ష పదవితో పాటు 2014 ఎన్నికల బాధ్యతని ఆయన భుజస్కంధాలపై మోపారు. కాంగ్రెస్ పొత్తుల మాటల వెనుక మరో ముఖ్య కారణం నమ్మకస్తులు, విశ్వాసపాత్రులైన భాగస్వాముల వెతుకులాట. 1-2 స్థానాలు కూడా కీలకంగా మారిన ప్రస్తుత సంకీర్ణ శకంలో ఏ చిన్న పార్టీని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ నేపథ్యంలోనే ముందు వెనక చూసుకోకుండా పొత్తులు ఏర్పాటు చేసుకుని ఎన్నికల తరువాత లేనిపోని తలనొప్పులు ఎదురైతే అందుకే ముందే జాగ్రత్తగా జల్లెడ పట్టి సరైన జట్టుని తయారు చేసుకోవడం కీలకంగా భావిస్తోంది. దీనిలో భాగంగానే కలిసొచ్చేది ఎవరు, కథన రంగంలో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనే జాబితాని సిద్ధం చేసుకుంది. దాని ప్రకారం ఇప్పుడున్న కూటమిని యథావిధిగా కొనసాగించడంతో పాటు బీజేపీ, శివసేన, అకాలీదళ్, తెలుగుదేశం, బీజేడీల్ని ప్రధాన ప్రత్యర్థులుగా ఖాయం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ, బీహార్ నుంచి జేడీయూ, మన రాష్ట్రం నుంచి 2 పార్టీల్ని స్నేహహస్తం అందించే అవకాశాలున్న పార్టీల జాబితాలో చేర్చినట్లు సమాచారం. పొత్తుల విషయంలో ఆతురతతో ఉన్న కాంగ్రెస్ దానికి ఇంచులోనే ఉన్న పెద్ద అడ్డంకిని అధిగమించాల్సిందే. అది రాహుల్ గాంధీ. యువనేతకి పొత్తులపై ఎంతమాత్రం ఇష్టం లేదనేది పార్టీ వర్గాల్లో కొందరు చెబుతున్నమాట. గత అనుభవాలే నిదర్శనం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా తుది వరకు ఒంటరి పొడికే సై అన్న రాహుల్ ఆఖరి నిమిషంలో తప్పని పరిస్థితుల్లోనే ఆర్ఎల్డీతో జట్టుకి సరే అన్నారు. ఆయన ఇప్పుడు అదే వైఖరితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఎన్నికల ముందు పొత్తులు తక్కువ ఉండేటట్లు రాహుల్ పట్టుబడుతున్నట్లుగా సమాచారం. అవసరమైతే ఎన్నికల తరువాత సమీకరణాల అనుగుణంగా భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలనేది రాహుల్ వ్యూహంగా కనిపిస్తోంది.
రాహుల్ అభిప్రాయం మేరకు బయట నుంచి మద్దతు కూడగట్టడానికి కావలసిన ప్రణాళికల్ని సిద్ధం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. దీనికోసం పార్టీని పణంగా పెట్టే పొత్తులు వద్దని రాజకీయ సవాళ్లపై ఏర్పాటైన కమిటీ చర్చల్లో ఎక్కువ మంది సభ్యులు హితవు పలికినట్లు చెబుతున్నారు. అయితే పాలనలో అడ్డంకులు ఎదురవుతాయి అనే ఉద్దేశంతో మొదట్లో పొత్తులు వద్దంటున్న రాహుల్ తప్పకపోతే సరే అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, కుంభకోణాలు, తీవ్ర ప్రజా వ్యతిరేకత ఫలితంగా కేంద్రంలో ఐక్య ప్రగతిశీల కూటమి పదిలంగా ఉండాలి. అంటే రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ చూసి చూడనట్లు ఉండడం తప్పనిసరి. కాకపోతే ఉత్తరప్రదేశ్, బెంగాల్లో మాత్రం ఎలాంటి పొత్తులు లేకుండానే బరిలో నిలవాలి అని రాహుల్ కృతనిశ్చయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పొత్తుల ఎత్తుల్లో భాగంగా ఆశావాహుల్ని సంతృప్తి పరచడానికి ఎవరెవరికి ఏమేమి రాసిస్తుందో అన్నదే మునుముందు తేలాల్సిన విషయం.